స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ పునర్నిర్మాణం, పేదరిక నిర్మూలనలో యువశక్తి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు శ్రమిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. దేశంలో తొలిసారిగా స్కిల్ సెన్సెస్ చేపడుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, పేదరిక నిర్మూలన, సమసమాజ స్థాపనలో యువశక్తి భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి, యువజన దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదిక ద్వారా యువతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో వివేకానందుని చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుందని, స్వామి వివేకానంద పిలుపును ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శక్తివంతమైన సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. రాబోయే 5 ఏళ్లలో కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాలిచ్చేందుకు శ్రమిస్తున్నామని అన్నారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో కార్యక్రమాలు రూపొందిస్తున్నామని, దేశంలో మొదటిసారిగా స్కిల్ సెన్సెస్ చేపడుతున్నామని వెల్లడించారు. మీరు లక్ష్యాలను నిర్దేశించుకోండి, వాటిని చేరుకునేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కానూరును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. మహానాడు రోడ్డు, బల్లెంవారి రోడ్డును తానే పూర్తి చేసి కానూరుకు ఒక రూపాన్ని తీసుకువస్తానని స్పష్టం చేశారు. కానూరులో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజ్ పనులను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. తాడిగడప మున్సిపాలిటీ కానూరు మహదేవపురం కాలనీ నందు 65 లక్షల మేర నిధులతో నిర్మించిన 80 అడుగుల బీటీ రోడ్డును ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం పింగళి వెంకయ్య మున్సిపల్ పార్కులో నందమూరి తారక రామారావు కళావేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బోడే ప్రసాద్ మాట్లాడుతూ, ఈ రోడ్డును తాడిగడప 100 అడుగుల రోడ్డుకు అనుసంధానం చేస్తామని ఇప్పటికే సిఆర్డీఏ అధికారులతో మాట్లాడామని చెప్పారు. పంటకాలువ రోడ్డు నిర్మాణం చేయటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వద్ద 10% పనులను పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. మహానాడు రోడ్డు, బల్లెంవారి రోడ్డును తానే పూర్తి చేసి కానూరుకు ఒక రూపాన్ని తీసుకొస్తానని స్పష్టం చేశారు. కానూరులో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీ పనులను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ దీన్ని తీసుకెళ్లి 100 అడుగుల రోడ్డు చైతన్య రోడ్డు కలపాలి. అది మార్చి ఏప్రిల్లో నేను ఆల్రెడీ సిఆర్డీఏలో కమిట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ రోడ్డు కానీ, ఆ బల్లెంవారి వీధి, మహానాడు రోడ్డు, పంటకాలువ రోడ్డు, ఈ కానూరులో ముఖ్యమైనవి 4 రోడ్లు. పంటకాలువ రోడ్డు 2014-19లో నా చేతుల మీదుగానే నిర్మాణం చేయడం జరిగింది. అది నేను నా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నా. మళ్ళీ ఒక 10% ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వాళ్ళు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయలేకపోయారు. మళ్ళీ నా చేతుల మీదుగానే అది నేను ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ఈ 80 అడుగుల రోడ్డు, మహానాడు రోడ్డు, బల్లెంవారి వీధి, ఇవి కూడా నా చేతుల మీదుగానే ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి కానూరుకి ఒక రూపాన్ని తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా కానూరుకి ప్రధాన సమస్య డ్రైనేజీ. రోడ్లు వేసినంత మాత్రాన ఇక్కడ సమస్యలు పోవు. ఇందాక ప్రధాన సమస్య అని చెప్పి మన వారు చెప్పారు. ప్రధాన సమస్య దోమలు. ఇక్కడ నేను ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ లో ప్రతి డోరు తిరిగాను. మంగళగిరిలోని అమరావతి టౌన్షిప్ లో ఉన్న క్రికెట్ స్టేడియంలో స్పైడ్ ఆఫ్ మంగళగిరి పేరిట జరగనున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో క్రికెట్ స్టేడియం నిర్మితం కానుందని తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. రాజధాని ప్రాంతం మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను అభివృద్ధి చేయడంతో పాటు అమరావతిలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మంగళగిరిలో ప్రీమియం లీగ్ సీజన్ 3 రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంటు జరగనుంది. ఈ ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ఎంపీఎల్ సీజన్ 3 రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మంగళగిరి ప్రజలు చాలా అదృష్టవంతులన్నారు. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో తమందరికంటే ముందున్నారని కొనియాడారు. ఎంపీఎల్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో మంత్రి నారా లోకేష్ ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా టీంలు ఇక్కడికి రావడం జరిగింది. ఈ టీంలన్నీ కూడా ఎవరైతే మెరుగైన ప్రదర్శన ఏర్పాటు చేశారో రన్నర్లకి 23వ తారీఖున ప్రైజ్ మనీతో సహా కప్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఫైనల్ మ్యాచ్ 23వ తారీఖు జరుగుతుంది. అందరూ మాత్రం ఒకటే గుర్తుంచుకోవాలి, రేపు యువ క్రీడాకారులు అందరూ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మీకు అవసరమయ్యే గ్రౌండ్స్ కానీ అకాడమీస్ కానీ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ విజయనగరం అకాడమీ రేపు జనవరి ఎండింగ్కి స్టార్ట్ అవుతుంది. అనంతపూర్లో ఉన్న లేడీస్ అకాడమీ కూడా రేపు జనవరి ఎండింగ్కి స్టార్ట్ అయ్యేటానికి కృషి చేస్తున్నాం. మంగళగిరిలో ఈ స్టేడియంను కూడా వృద్ధి చేయడమే కాకుండా అమరావతిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త స్టేడియం కట్టమని ఆదేశించారు. తప్పకుండా అతి భారీ స్టేడియం కట్టబోతున్నాం. దీన్ని కూడా డెవలప్ చేసి 2 స్టేడియంలు ఈ ప్రాంతంలో ఉండే విధంగా కృషి చేయబోతున్నాం. ఎందుకంటే క్యాపిటల్ ప్రాంతమైన అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాలన్నీ కూడా వీటి మీద డిపెండ్ అయి ఉన్నాయి. మంగళగిరి ఇటువంటి ప్రాంతాలన్నీ, అన్నిటికన్నా ముఖ్యంగా వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియంని 50 కోట్లతో ఆధునీకరణ పనులు మొదలైనవి. మార్చి కల్లా పూర్తయి ఐపీఎల్ మ్యాచ్లు వైజాగ్లో స్టేడియంలో జరిగే విధంగా కృషి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దేశానికి యువత ఆస్తి అని మంత్రి నారా లోకేష్ యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నారని అన్నారు. యువత స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. నిరుద్యోగ నిర్మూలనే కూటమి సర్కారు లక్ష్యమని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాబోయే మరో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి సర్కారు పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను రాబట్టేందుకు సీఎం చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశానికి యువత ఓ ఆస్తి అని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిర్మూలనకు కూటమి సర్కారు కృషి చేస్తోందని అన్నారు. నాడు చంద్రబాబు ఐటీ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నత పదవుల్లో ఉన్నారని తెలిపారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు పిలుపునిచ్చారు. హ్యూమన్ రిసోర్సెస్ని ఎక్కువగా వాడుకునే దేశంగా మిగిలిపోవడం కారణం ఏంటంటే వాళ్ళ భారతదేశంలో యూత్ ఎక్కువ ఉంది. అయితే మనకున్న యూత్కి ఉన్న ఇబ్బంది ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకి జాబ్కి కనెక్టివిటీ లేకపోవడం వలన చాలామంది ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులు ఉండటం జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ కానీ లేదంటే ఇతరత్ర ట్రైనింగ్స్ ఇచ్చి పారిశ్రామిక అవసరాలకు కానీ లేదంటే ఏదైనా ఒక జాబ్కి సరిపడా ట్రైనింగ్ కానీ ఇచ్చి వీళ్ళందరినీ మరి జాబ్స్లో పెట్టి చేయటం అనేది ఇవాళ భారతదేశానికి అటు ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రధానమైన లక్ష్యంగా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఈ ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకోవటం, ఎక్కడ మీరు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా ప్రతి 5 కంపెనీల్లో ఒక కంపెనీ CEO కానీ లేదంటే ఆ కంపెనీలో ప్రముఖ పాత్ర వహిస్తున్న వాళ్ళు భారతీయులు. ఇది నేను చెప్పిన విషయం కాదు, ఇంటర్నేషనల్గా కూడా మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం తెలుస్తుంది. ఎందుకంటే ఈ కంప్యూటర్ అనేది వచ్చిన తర్వాత ఆ లాజిక్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ లాజిక్ అనేది భారతీయులకి మొదటి నుంచి మ్యాథమెటిషియన్లో ఉన్న కెపాసిటీస్ మనం జీరోగా అనుకుంది మనమే. ఆ కెపాసిటీస్ వల్ల ఇవాళ కంప్యూటర్ ప్రోగ్రాంలో మనం చాలా
ఎదిగాం. కంప్యూటర్ మనం కనుక్కోకపోయినా దాన్ని మేనేజ్ చేసే విషయంలో భారతీయులంతా ముందున్నారు. దేశంలో రాష్ట్రంలో సనాతన ధర్మం పేరుతో మనుధర్మాన్ని ప్రజలపై రుద్ది అంటరానితనం కుల వివక్షను బలపరిచే విధంగా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. కుల వ్యవస్థ నిర్మూలనే సమధర్మం అని, అలాంటి ధర్మాన్ని కేవీపీఎస్ వంటి సంఘాలు ముందుకు తీసుకెళ్తున్నాయని అన్నారు. దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలుగానే పరిగణించాలని ఆయన కోరారు. విజయవాడ ఎంబీవీకే భవనంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో సనాతన ధర్మం పేరుతో మన ధర్మాన్ని ప్రజలపై రుద్ది అంటరానితనం కుల వివక్ష అత్యాచారాలను బలపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అలాంటి శక్తులే గడప లోపల కులం గడప దాటి బయటకొస్తే హిందువులం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మన దేశంలో హిందూ మతోన్మాదం పీడిస్తుందంటూ వ్యాఖ్యానించారు. అగ్రకుల దురహంకారం పెంచే ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో భాగంగా రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కుల వ్యవస్థ నిర్మూలనే సమధర్మమని, అలాంటి ధర్మాన్ని కేవీపీఎస్ వంటి సంఘాలు ముందుకు తీసుకువెళ్తున్నాయని అన్నారు. దళితులను విడగొట్టి క్రిస్టియన్ల పేరిట దళితులను బీసీలలో చేరుస్తున్నారని వ్యాఖ్యానించారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలన్నారు. కొన్ని దేశాల్లో ముస్లిం మతోన్మాదం ఎట్లయితే ప్రజల్ని అక్కడ పీడిస్తుందో మన దేశంలో హిందూ మతోన్మాదం మైనార్టీలతో సహా మొత్తం హిందువులను కూడా పీడిస్తున్నది. కుల వ్యవస్థని అణిచివేసి అణగారిన కులాలను అణిచివేయటానికి ఈరోజు ఈ మనుధర్మ శాస్త్రం సనాతన ధర్మం పేరుతోటి అగ్రకుల దురహంకారాన్ని పెంచేదానికోసం ప్రయత్నం జరుగుతున్నది. అందుకే కులగణను వ్యతిరేకిస్తున్నారు ఆ శక్తులు, అలాగా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నారు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు, మహిళల్ని అణిచివేసేదానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రకంగా అణగారిన కులాలని మహిళల్ని అణిచివేయటమే ఈ మనుధర్మంలో ఉన్నటువంటి అసలైనటువంటి సారం. అందుకని దీనికి ప్రత్యామ్నాయంగా సమధర్మం, కుల వ్యవస్థ నిర్మూలించే సమధర్మం అంటే కుల వ్యవస్థ నిర్మూలనే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూలే చెప్పినటువంటి ఒక సామాజిక ధర్మం అదే ఈరోజు కేవీపీఎస్ కానీ డిఎస్ఎంఎం కానీ సమధర్మాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి, ఒకవైపు సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది. అనంతరం కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన, నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మహనీయుల జీవిత విశేషాలు మరియు దళిత గిరిజనుల చట్టాలపై అవగాహన కల్పిస్తూ డైరీ రూపొందించామని అన్నారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కేవీపీఎస్ పోరాడుతుందన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు పెచ్చురిల్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి, అత్యాచారాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ దాడులు అత్యాచారాలు చేస్తుంది ఏదైతే అధికారులు ఉన్నాయంటే అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు చేస్తుంటే వాళ్ళని కాపాడటం కోసం ఈ చట్టాలను ఉపయోగిస్తాం తప్ప దళిత గిరిజనులని కాపాడటం కోసం ఈ చట్టాలను ఉపయోగించట్లేదు. అందుకోసం ఈ చట్టాలను ప్రతిష్ఠ చేసుకునే క్రమం కేవీపీఎస్ చేసే ఉద్యమం చేస్తూ ఉంది. మూడోది, ఈరోజు దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి, రిజర్వేషన్లని కాపాడుకోవాలని చెప్పి లక్ష్యంతో కేవీపీఎస్ పనిచేశారు. వివేకానందుడి ఆలోచనలు, సందేశాలు యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు. స్వామి వివేకానంద తన ప్రసంగాలతో భారత జాతిని మేల్కొల్పారని గుర్తు చేశారు. వివేకానంద జయంతి సందర్భంగా రాఘవయ్య పార్క్ వద్ద జిల్లా కలెక్టర్ వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద తత్వాలు, బోధనలు, ఆలోచనలు నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతిని ఉద్దేశించి ప్రపంచ వ్యాప్తంగా సందేశాలు ఇచ్చిన గొప్ప మేధావి వివేకానందుడు అని ప్రొఫెసర్ లెనిన్ బాబు కొనియాడారు. యువత మేలుకు అంటూ వివేకానందుడు సందేశాలను ఇచ్చారని, కానీ నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందుడు చూపిన బాటలో నేటి యువత నడవాలని ఆయన పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేయడము చాలా ఆనందంగా ఉంది. వివేకానంద గారి ఒక స్ఫూర్తి యూత్కి అలాగే భావి తరాలకు వే దెర్ ఇస్ ఎ విల్ దెర్ విల్ బి ఎ వే నినాదంతో వివేకానంద గారు ఈ యూత్స్కి ఇచ్చిన సందేశం చాలా ఇంపార్టెంట్. ఆయన స్ఫూర్తితో మనము రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో గవర్నమెంట్ పథకాలను అమలు చేసుకుంటూ యూత్స్ని ఒక స్ఫూర్తిగా తీసుకుంటూ యూత్స్ మంచి డెడికేషన్తో వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ని సెట్ చేసుకుంటూ కష్టపడాలి. వివేకానంద గారి ఆదర్శంతో
ఎంతో ప్రోగ్రెస్ అవ్వాలని సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కొటేషన్స్ని చదివి వారి జీవితంలో వాటిని అమలుపరిచి చాలా ఉన్నత స్థితికి ఎదిగారు. మరి ఈరోజు మన భారతదేశం పట్ల అన్ని దేశాలు కూడాను వాటి యొక్క చూపు ఉన్నది అంటే దానికి కారణం ఆయనేనండి. ఆయన యొక్క సిద్ధాంతాలు కానీ కొటేషన్స్ కానీ చాలా గొప్పవి. మరి ఈరోజు ఆయన విగ్రహం ఇక్కడ రాఘవి పార్క్ దగ్గర ఉన్నది. ఆ విగ్రహానికి పూలమాల వేసి మనం అందరం కూడా మేమందరము ఆయన యొక్క సందేశం ఏదైతే ఉన్నదో ఆ మెసేజ్ని ఒకసారి మనం రిమైండ్ చేసుకున్నాము. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి స్వామి వివేకానందుడు అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. విదేశాలలో మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారని గుర్తు చేశారు. వివేకానంద జయంతి సందర్భంగా విజయవాడ రాఘవయ్య పార్క్ వద్ద కల వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ యువత ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పారని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వివేకానంద స్ఫూర్తితో యువతకు పెద్దపీట వేసిందని ఆయన వెల్లడించారు. ఆయన భారతదేశ గర్వించదగ్గ వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన అనేక రకాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ కూడా, మరి ముఖ్యంగా భాష మీద అన్ని రకాలైనటువంటి సంస్కృతులు, భాష అన్నిటికీ అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన విదేశాల్లో ఉన్నటువంటి కాలంలో ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి ప్రసంగాలన్నీ కూడా ఇండియా, భారతదేశం యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసే విధంగా ఉన్నాయి. అవే కాకుండా ప్రతి వ్యక్తి కూడా, పౌరుడుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కొన్ని స్కిల్స్ని అభివృద్ధి పరుచుకోవాలి. ధైర్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎంతో పురాతన చరిత్ర కలిగిన కొండపల్లి షాపుకారి బాబా దర్గా ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఉరుసు మహోత్సవానికి చేసిన ఏర్పాట్లు బాగున్నాయని నిర్వాహకులను ప్రశంసించారు. ప్రతిరోజు భక్తులందరికీ అన్నదానం చేయటం అభినందనీయమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి బాబా 428వ ఉరుసు మహోత్సవాలు వైభవపేతంగా సాగుతున్నాయి. కులమతాలకు అతీతంగా భక్తులు తరలివచ్చి బాబాను దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. రాత్రి ఎంపీ కేశినేని శివనాథ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ షరీఫ్ అహ్మద్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ జనార్దన్, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా బాబాను దర్శించుకున్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ షాబుకారి బాబా దర్గా ఉరుసు ఎంతో మహోన్నతమైందన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. కులమతాలకు అతీతంగా భక్తులు ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. భక్తులకు ఉరుసు కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొండపల్లి అల్తాఫ్ బాబా గారి ఆధ్వర్యంలో 428వ ఉరుసు ఉత్సవం జరుపుకుంటున్నాం. నేను ఇది 3వసారి ఎంపీగా మొదటిసారి రావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మత సామరస్యాన్ని కాపాడుతూ రాష్ట్రం అంతా అభివృద్ధితో ఉండాలి. అల్లాహ్ దయ వల్ల రాష్ట్రం సర్వతోముఖి చెందాలని కోరుకుంటున్నాను. ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఈరోజు తొండపు దశరథ జనార్దన్ గారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అలాగే మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల గాంధీ గారు తదితర నాయకులందరం కలిసి ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషకరం. నేను ఒక శాసనసభ్యుడిగా ఇది 6వ సంవత్సరం వరుసగా ఈ ఉత్సవాలకి వస్తూ ఉన్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులతో, ఆ బాబావారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సర్వతోముఖాభివృద్ధి చెందాలని, నియోజకవర్గం, ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో అక్కల గాంధీ, జంపాల సీతారామయ్య, ఎన్డీఏ కూటమి నాయకులు, ఇతర మత గురువులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
బీసీలు ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడు బోను దుర్గా నరేష్ ఆకాంక్షించారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలవుతున్నా బీసీలలో ఎదుగుదల లేదని, బీసీలకు సముచిత న్యాయం జరగటం లేదని వాపోయారు. 26 జిల్లాలకు అధ్యక్షులను, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్లను, విద్యార్థి విభాగాన్ని, యూత్ విభాగాన్ని, మహిళా విభాగాన్ని, ఉద్యోగ విభాగాన్ని తదితర కమిటీలన్నింటినీ ఏర్పాటు చేసుకుని జనవరి 28న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా బోను దుర్గా నరేష్ను రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య జనవరి 6న నియమించడం జరిగింది. హైదరాబాద్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొదటి కార్యవర్గ సమావేశాన్ని వెటర్నరీ కాలనీలోని దుర్గా నరేష్ నివాసంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు సముచిత న్యాయం జరగటం లేదని, ఏ పార్టీలోనూ బీసీలకు తగిన న్యాయం జరగలేదని అన్నారు. బీసీలు అన్ని రంగాల్లో ముందుండాలని, బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, బీసీ క్రిమిలేయర్ తొలగించాలని, బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, ఏ పార్టీకి కొమ్ము కాయకుండా పనిచేసేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం అని తెలిపారు. బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్నారు. ఈ కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం 26 జిల్లాలకు అధ్యక్షులను, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్లను, విద్యార్థి విభాగాన్ని, యూత్ విభాగాన్ని, మహిళా విభాగాన్ని, ఉద్యోగ విభాగాన్ని తదితర కమిటీలన్నింటినీ ఏర్పాటు చేసుకుని జనవరి 28న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28 నుండి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయని, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు తమకు కేటాయించి పూర్తి బాధ్యతలను అప్పచెప్పారన్నారు. ఎంతమందితో ఢిల్లీ వెళ్లాలనే సూచనలు నూతన కమిటీలో చర్చిస్తున్నామని చెప్పారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆర్ కృష్ణయ్య గారు బీసీలకు 50% రిజర్వేషన్ సందర్భంగా ఇవాళ 28 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక రోజు మాకు కేటాయించి పూర్తిగా బాధ్యతలన్నీ మాకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని ఎలా చేయాలి, ఎంతమందితో ఇక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరాలని మా నూతన కమిటీతో చర్చించడం జరుగుతూ ఉంది. అలాగే ఒక వారం 10 రోజుల్లో పూర్తిగా కమిటీలు మొత్తం వేసి ఢిల్లీకి ఎంతమంది బయలుదేరుతాం ఏంటనే వివరాలు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు విస్మరించారని వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలను తీసివేస్తున్న చంద్రబాబు కొత్తగా 20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఉగాది పండుగ రోజున వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు వంచడం సిగ్గుచేటన్నారు. ఎంతో మంది వాలంటీర్లు జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే వాలంటీర్లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త, 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మీరు మీ కూటమిలో ఉన్నటువంటి విషపక్షాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈరోజు వాలంటీర్ల యొక్క జీవితాలతో మీరు ఆడుకుంటారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఇవ్వనటువంటి వాగ్దానాన్ని గురించి మేము ఏమన్నా అడుగుతూ ఉన్నామా? మీరు చేయనటువంటి వాగ్దానాన్ని గురించి మేము ఏమన్నా అడుగుతూ ఉన్నామా? మీరు చెప్పిన మాట మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్తే మాకు రాజకీయాలు అంటగట్టడం ఇది భావ్యం కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 7 మాసాల కాలం అయింది. వాలంటీర్లకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వకుండా చాలా దారుణంగా మోసం చేస్తూ ఉన్నాడు. మరి చూసుకుంటే మరి గత నెలల్లో మరి 2 ఆత్మహత్యలు వాలంటీర్ల కుటుంబాల్లో జరిగి ఉన్నాయి. మరి అది ఎవరు బట్టి జరిగిందో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతున్నామండి. మరి ఇక ముందు అలాంటి దారుణమైన స్థితి ఏ బిడ్డకి రాకుండా ఇకనైనా కూటమి ప్రభుత్వం కరుణించి మాకు ఇస్తాన్న వాగ్దానాన్ని మీరు మాకు ఇస్తానన్న ఆ యొక్క వాలంటీర్ వ్యవస్థను మాకు ఇవ్వమని అడుగుతున్నామండి. మరి చూసుకుంటే నిన్న గౌతమి గారి కుటుంబంలో నిజంగా ఆ బిడ్డ 5,000 రూపాయలు కట్టుకోలేని స్థితిలో అప్పు తీసుకుని మరి ఆత్మహత్యకు పాల్పడిందండి. మరి అలాంటి దుస్థితి ఏ కుటుంబంలో రాకుండా కూటమి ప్రభుత్వం
ప్రపంచ స్థాయి యోగా పోటీలలో విజయవాడ మొగల్రాజ్పురంకు చెందిన కె పూజిత 4వ స్థానం సాధించారు. ఈ సందర్భంగా ఆమెకు విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఏషియన్ స్పోర్ట్స్ యోగా ఫెడరేషన్ ప్రెసిడెంట్ అగర్వాల్ చేతుల మీదుగా మెమోంటో అందజేశారు. ఇటీవల సింగపూర్లో జరిగిన 10th ఏషియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో కిలారు పూజిత 4వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఏషియన్ స్పోర్ట్స్ యోగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలో పూజితను ఘనంగా సత్కరించి మెమోంటోను అందజేశారు. అనంతరం పూజిత మాట్లాడుతూ యోగాలో రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు సాధించినట్లు తెలిపారు. 2009లో యోగాలో చేరానని గురువులైన దేవేంద్ర, మురళి, అవినాష్, హరికిషోర్, సత్యనారాయణల స్ఫూర్తితో ముందుకు సాగుతున్నానని చెప్పారు. యోగాతో అనేక రుగ్మతలు మాయమవుతాయని చెప్పారు. యోగా అందరూ నేర్చుకోవాలనేదే తమ ధ్యేయమని చెప్పారు. ఇంటర్నేషనల్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాను. సో నేను సింగపూర్ మొన్న 6th 7th 8th సింగపూర్లో ఈ మంత్ జరిగింది. సో దాన్ని నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దానిలో 10th ఏషియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్కి పార్టిసిపేట్ చేశాను. దానిలో నేను 4th ప్లేస్ రావడం జరిగింది. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్స్కి వెళ్ళడం వల్ల 4th ప్లేస్ వచ్చింది. నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా ఫస్ట్ ప్లేస్ రావడానికి చాలా ట్రై చేస్తాను. యోగాలోకి నీకు రావడానికి ఫస్ట్ నాకు ఆస్తమా అనేది ఉండేదండి చిన్నప్పటి నుండి. సో నేను ఆస్తమాతో ప్రాబ్లంతో బాధపడుతున్నాను. సో నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది చాలా ఉండేది. సో నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు ముక్కు ఆపరేషన్ 3 times చేశారు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వల్ల. సో తర్వాత ఒక డాక్టర్ సజెషన్ ఇచ్చారనమాట, ఆయాసం ఉంది కదమ్మా, నువ్వు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లంగ్స్ కెపాసిటీ పెంచే ప్రాణాయామాస్ ఉంటాయి, ఒకసారి నువ్వు యోగా టీచర్ దగ్గరికి వెళ్ళు, అక్కడ చేస్తారని చెప్పారు. సో అక్కడికి వెళ్ళడం ద్వారా నాకు చాలా రిలీఫ్ అనిపించింది. ఇంకా నేను ఫర్దర్గా కూడా వెళ్ళి ఇంకా నేను పూర్తిగా తగ్గించుకోవాలనే దాంతో నేను ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ థెరపీ క్లాసెస్కి జాయిన్ అయ్యాను. అక్కడ 2 monthsలోనే నాకు బెస్ట్ రిజల్ట్ కనిపించింది. ఇప్పుడు నేను ఇన్హేలర్ కానీ ఏమి తీసుకొని వితౌట్ మెడిసిన్ నేను చాలా హ్యాపీగా బ్రీతింగ్ని తీసుకోగలిగాను. ఇంకా ఇది తగ్గింది, ఇంకా మిగతా అయినా నేను మా ఫ్యామిలీకి కానీ ఎవరికైనా నేను కూడా చెప్పొచ్చు కదా, టీచ్ చేయొచ్చు కదా అని ఇంట్రెస్ట్తో మళ్ళీ నేను ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ డిప్లొమా చేయడం జరిగింది. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృతసాయి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టే రీతిలో జరిగిన ఈ సంబరాల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముత్యాల ముగ్గులు, గాలిపటాలు, గంగిరెద్దులు, బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి కోలాటలాడుతూ సందడి చేశారు. మన పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రామమోహన్ రావు తెలిపారు. అమృతసాయి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. అంగరంగ వైభవంగా సాగిన ఈ వేడుకలలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ మన పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయన్నారు. ఈ సంక్రాంతికి ప్రతి ఇల్లు ధనధాన్యాలతో భోగభాగ్యాలతో కళకళలాడుతూ ఉంటుందని తెలియజేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది రంగబల్లులు, గాలిపటాలు, గంగరెద్దులు వారు హరిదాసులని, ప్రతి ఇంటిని పశువులను అలంకరిస్తారని తెలిపారు. ఈ తరం విద్యార్థులు పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, ఈ పోటీ ప్రపంచంలో మంచి ప్రణాళికతో కష్టపడి చదివితే విజయం సాధించవచ్చునని తెలిపారు. కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు రంగవల్లుల పోటీలు, విద్యార్థులకు గాలిపటాల పోటీలు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారికి కళాశాల యాజమాన్యం తరపున ప్రశంసాపత్రాలు, మెమోంటోలు, బహుమతులు అందజేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన కోలాటం, రంగవల్లులు, బొమ్మల కొలువు, గంగిరెద్దుల విన్యాసాలు ఆద్యంతం ఉత్సాహంగా జరిగాయి. కళాశాల విద్యార్థులు నిర్వహించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న టి సాయి చందన్ మరియు యు స్వాతిలు, గాలిపటాల పోటీల్లో ప్రథమ బహుమతి బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న జి పవన్ మరియు మోహన్లు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.